ఆకలి బాగా ఉందా? ఈరోజు చికెన్ లేదు, మటన్ లేదు, కానీ టేస్ట్ మాత్రం డబుల్. ఈరోజు చేస్తున్నాం స్పెషల్గా ఎగ్ పులుసు. ఎగ్ పులుసు అంటే సింపుల్ కాదు. ఉల్లిపాయలు ఏడిపిస్తాయి, కానీ కారం నవ్విస్తుంది. ఒక చిన్న కథ. మీరు మా అల్లుడిగా దొరకడం మా అదృష్టం. వచ్చే జన్మలోనూ మీరే మాకు అల్లుడిగా రావాలని అంది ఓ అత్త తన అల్లుడితో. దానికి ఆ అల్లుడు సమాధానమిస్తూ, లేదత్త, వచ్చే జన్మలో నేను బొద్దింకగాను బల్లిగాను పుట్టాలని అనుకుంటున్నాను అన్నాడు. అదేంటి అల్లుడు, అదేం కోరిక అంది వాళ్ళ అత్తయ్య గారు. మరి మీ కూతురు భయపడేది వాటికి కదా అత్త అన్నాడు అల్లుడు. రైల్లో టికెట్ కలెక్టరు మీ టికెట్ చూపించండి అని ఒక ప్రయాణికుడిని అడిగాడు. ప్రయాణికుడు, అయ్యో ఇప్పుడే మా అబ్బాయి ఆకలేస్తే తినేశాడు. టికెట్ కలెక్టర్ అన్నాడు ఇలాగా. అలాగా, మీరు ఇంకా 5 గంటలు ప్రయాణం చేయాలి. మీ అబ్బాయికి మళ్ళీ ఆకలేయచ్చు, కాబట్టి టికెట్లు ఇప్పుడు మళ్ళీ కొనండి అన్నాడు. కారం తక్కువ ఎక్కువ అది మీ నాలుక మీద డిపెండ్. ఈ మసాలాలే ఎగ్ పులుసుకి అసలు పవరు. ఇప్పుడు స్టవ్ మీద కాదు, మన సహనం టేస్ట్ అవుతుంది. ఈ వాసనకి పక్కింట్లో కూడా ఆకలి మొదలవుతుంది. ఎగ్గులను పులుసులోకి దింపుదాం. ఫ్రై కాదు, పులుసులో స్విమ్మింగ్. ఇంట్లో చికెన్ లేకపోయినా టెన్షన్ లేదు, ఎగ్ పులుసు ఉందిగా. ఉడికిన గుడ్డు కూడా ఇలా పులుసులో పడితే హీరో అయిపోతుంది. అదే ఫ్రెండ్స్, సింపుల్ ఎగ్ పులుసు రెడీ. ఈ పులుసుకి కూర అవసరం లేదు, అన్నం చాలు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ నిర్మలాస్ కిచెన్.